చామంతి అక్కడ స్వీపర్ డ్రెస్ వేసుకొని క్లీన్ చేస్తున్న వీడియో తీసి మొత్తం అంతా పెట్టేసింది కదా. అప్పుడే అది చూసి ఒక్కసారిగా వీడియోని చూసి ప్రేమ్ సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు చామ్కి ఇంట్లో ఉన్న కష్టాలు సరిపోవని కాలేజీలో కూడా ఏడిపిస్తున్నారన్నమాట అని ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తాడు. చామంతి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ప్రేమ్ వచ్చి దగ్గర కూర్చొని ఇలా అంటాడు, చామ్ నిన్ను స్వీపర్ డ్రెస్ వేసుకొని వీడియో తీసి ఏడిపించింది ఎవరు, నాకు చెప్పు చామ్ అని అంటూ అడుగుతూ ఉంటాడు ప్రేమ్. చామంతి అప్పుడే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక తనని గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు, చెప్పు చామ్, ఇప్పుడు మొదటిసారి నీకే ఇలా జరిగిందంటే ఇంకా ఏం చేస్తారో, ఇంకా ఎవరికైనా ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ముందుగానే ఎవరైతే చేశారో వాళ్ళని ఆపితే చాలు, ఇంకా వాళ్ళని అడ్డుకుంటే ఏమైనా చేయొచ్చు మనం అని అంటూ ఇంకెవరికి ఇలాంటి ప్రమాదం కూడా బాధ కూడా కలగకుండా ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను, చెప్పు చామ్ ప్లీజ్ చెప్పు అని అంటూ ప్రేమ అడిగితే అప్పుడే చామంతి ఆలోచిస్తూ తనని గుర్తు తెచ్చుకుంటూ ఇంకా అక్కడ జరిగిందంతా తలుచుకుంటూ, రేపు కాలేజ్కి వచ్చాము అంటే ఈరోజు కొంచెం టార్చరే ఉంది, రేపైతే డబుల్ టార్చర్ ఉంటుంది అని చెప్తుంది కదా. ఆ మాట తలుచుకొని ఆలోచిస్తూ ప్రేమ్కి చెప్పాలా వద్దా అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే చెప్పు చామ్ చెప్పు, అసలు ఎవరు ఇదంతా చేశారో చెప్పు, వాళ్ళ సంగతి నేను చెప్తాను అని అంటూ ప్రేమ్ అంటాడు. అప్పుడు చామంతి ఏం చెప్పకుండా చూస్తూ ఉంటుంది. మరి చామంతి అసలు తను చేసింది తనకి పెళ్లి చూపుల్లో జరిగిన అమ్మాయి అని చెప్తుందా లేదా, అసలు ఏమవుతుంది, అసలు తనకి చిన్నబ్బాయి అని తెలియదు కాబట్టి పెళ్లి చూపుల్లో చూసింది ఈ అమ్మాయి అని చామ్కి తెలియదు కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి.